పసుపు సున్నము కలిపితే చంద్రమైతుంది. ఈ 5 రంగులతోని పంచముఖుల పటం వేసి ఈ స్వామివారికి మనగా 41 వరుసలతోని పటం వేసి స్వామివారి ఉత్సవ విగ్రహాలు తీసుకువచ్చి ఆ యొక్క గొంగడేసి గొంగడి మీద పట్టం మీద గొంగడేసి గొంగడిలో బండారు పోసి అమ్మవార్లను ముళ్ళకేతమ్మను మేడలాదేవిని మల్లికార్జున స్వామిని ఆ పటం మీద బండారు మీద కూర్చుండబెట్టి స్వామివారి లగ్నం చేయడం జరుగుతున్నది. మరి మాఘమాసం లోపల ఆ యొక్క అర్చకులు వారు ఈ యొక్క స్వామివారు లగ్నం చేయడం జరుగుతున్నది. మరి ఒక్క పూజారుల చేత మహాశివరాత్రి రోజు ఈ యొక్క పంచముఖుల పటం మీద లగ్నం చేయడం జరుగుతున్నది. లగ్నం చేసే ముందు అనగా స్వామివారికి ఆ యొక్క మరి కుంకుమట్టడం అనగా పొట్టం పెట్టడము నైవేద్యం అనగా నివేదన స్వామివారికి. ఆ విధానంగానే మరి లగ్నం పోలు వచ్చి స్వామివారికి పోలు వేయడం జరుగుతున్నది. గంగ తెప్ప తీసుకొని వచ్చి స్వామివారికి ఆ గంగ జలముతో ఇక్కడ శుద్ధిపరిచి పట్టం అనేది ప్రారంభం చేయడం జరుగుతున్నది. అంగరంగ వైభవముగా భక్తులు వచ్చి ఉన్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలు చేసి ఉన్నారు. వచ్చినటువంటి భక్తులకు కలుగు పుణ్యాలు తొలుగు దోషాలు ఎన్నో మన మీద ఉన్నటువంటి పీడలు కూడా తొలగిపోతాయని భక్తుల నమ్మకం. మల్లికార్జున స్వామి వారిని నమ్ముకున్న వారికి ఎల్లవేళ్ళ ఉంటాడని వారి నమ్మకం ఉన్నారు. ఆలయ అధికారులు మరియు రెవెన్యూ మిగతా శాఖల అధికారులందరూ సమన్వయంతో మేము బందోబస్తు నిర్వహిస్తున్నాము. ఇక్కడ దాదాపు మా దగ్గర నుంచి ఒక 380 స్టాఫ్తోని ఈరోజు పెద్దపట్ట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు దాదాపు ఇక్కడ ప్రస్తుతం ఒక 20,000 పైన వ్యక్తులు ఇక్కడ పెద్దపట్నాన్ని కూడా దాటి స్వామివారి తెలుసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఈ పెద్దపట్నం ప్రోగ్రామ్ స్టార్ట్ కాబోతుంది. మార్నింగ్ 5 o'clock వరకు కంప్లీట్ అయిపోతుంది. మార్నింగ్ 5 o'clock వరకు ఇక్కడ నుంచి వీళ్ళందరినీ టెంపుల్ పంపించే బాధ్యత మీరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.